ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సూపర్ 6 పథకాలలో ఒకటైన స్త్రీశక్తి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇబ్బందికరంగా మారిందని పలువురు మహిళలు వాపోయారు. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన ఓ మహిళ మీడియాతో మాట్లాడారు. పొదిలి బస్టాండ్ లో గంట పాటు వేచి ఉన్న బస్సులు రాలేదని, దీంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి అధిక సర్వీసులు ఏర్పాటు చేయాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. నా పేరు కే లక్ష్మీ ప్రసన్న. నేను కనిగిరి నుంచి పొదిలికి వచ్చి ఉన్నాను. గంట నుంచి వెయిట్ చేస్తున్నాము కొండేపుకు వెళ్ళడానికి. అయితే ఇంతవరకు కూడా కొండేపుకు వెళ్ళడానికి బస్సు అయితే లేదు. ఈ రోజు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తున్నానని సూపర్ 6 పథకాలలో ఒకటి అమలు చేశానని చెప్పడం జరిగింది. ఈ రోజు సూపర్ 6 పథకాలలో బస్సు ఫ్రీ అన్నప్పటికీ ఈరోజు మహిళలందరూ కూడా కొంచెం పనుల మీద వెళ్ళటానికి ఎప్పుడో ఒక రోజు రావడానికి బయలుదేరారు. కానీ గంటలు బస్టాండ్లలో వెయిట్ చేయడం జరుగుతుంది. ఇదేంటంటే ఫ్రీ బస్సాన్ని పెట్టడం, ఒక్కొక్క బస్కి ఆలస్యంగా రావడం వల్ల 200 మంది అలా 300 మంది ఎక్కడం జరుగుతుంది. అలాగే గంటల పరిధిలో ఉన్నప్పటికీ కొంచెం ప్రయాణికులు ఇబ్బంది పడడం జరుగుతుంది. అలాగే కాకుండా పల్లెటూర్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు బస్సు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క బస్సు సౌకర్యం అనేది కల్పిస్తేనే వాళ్ళకు కూడా ఈ యొక్క సూపర్ 6 లో ఉన్న పథకాన్ని అందుకోగలుగుతారని ప్రసన్న గారికి తెలియదు. ప్రయాణికులకు బస్సుల సంఖ్యలు పెంచాలి. ఎందుకంటే ప్రయాణికులు ఎక్కువగా ఉన్నప్పటికీ బస్సు సంఖ్య తగ్గితే ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి బస్సులు కూడా పెంచి ప్రయాణికులకు వీలుగా ఉండేటట్టు చూడాలి. అలాగే పల్లెటూర్లలో కూడా బస్సులు పెంచే అవకాశం చూడాలి.